హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాల్టాలో ఎప్పుడు వ్లాగ్ చేయలే, ఈరోజు ఫస్ట్ టైం మాల్టాలో వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ చిన్న ఫెస్టివల్ ఉంది. ఆ ఫెస్టివల్ ఏంటో నాకు కూడా తెలియదు. ఒకసారి అట్లా పోయి చూద్దాం. మాల్టాలో ఫెస్టివల్స్ ఎట్లా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఫెస్టివల్ ఉంటుంది. అంటే ఆ ఏరియాకి సంబంధించి అది ఎప్పటి నుంచి వస్తుందో తెలియదు, కానీ ఒక్కొక్క ఏరియాకి ఫస్ట్ ఈ వారంలో ఇప్పుడు మేము ఉన్న ఏరియాలో ఫెస్టివల్ జరుగుతుంది. రాబాట్లో లాస్ట్ వీక్ జబ్బుజ్లో జరిగింది. అట్లా ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి జరుగుతాయి. చూద్దాం, లెట్స్ గో. రాబట్ల పేరుల పండుగ. ఇక ఇతని పేరు మల్లిక్. లక్ష్మీపురం మనదే. కర్ణాకర్ తెలుసా, 100 వీడియోలలో 90 వీడియోలలో ఉన్నాడు ఆయన. పెట్టిపోతున్నాయి. ఇప్పుడు మనం ఇప్పుడు ఫీస్ట్కి పోతున్నాం. రాబట్ ఏం ఫీస్ట్ అది? అదొక పోషమ్మ పండుగ అన్నట్టు. కాదు, ఇప్పుడు పెద్ద పుల్ల పండుగ కాబట్టి పెద్ద పుల్ల పండుగ. ఆడ గుండం కాలుతుంది ఈరోజు. మనం అయితే గుండం కాల్సింది. మరి కట్ట పట్టుకొని పోతారు ఒకటి. మనం బీర్లో పట్టుకుంటాం. చలో ఓకే, అక్కడ ఫేస్లో కలుసుకుందాం. ఇక్కడనే మా దగ్గర ఒకటి స్పార్ అని ఉంటుంది, సూపర్ మార్కెట్. దానిలోకి పోయి కొంచెం అట్లా మన చిన్న డ్రింక్స్ తీసుకొని, డ్రింక్స్ ఇక అందరు బాయ్స్ అంటే డ్రింక్స్ లేకపోతున్నాడు అట్లా చిన్నగా, మరి పెద్ద ఏం కాదు. ఇదే స్పార్. ఎక్స్పర్ట్ తీసుకుందా? ఎక్కువ స్టాక్ ఉండదు, స్టాక్ లేదు. 145. మొత్తం వెలుగుతుంది ఇట్లా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. సెన్సిటివ్ ముందు పెట్టే బాగా ఏదైనా ఒక ట్రిప్ వేయరు. ఎన్ని రోజులు మీరు ఎందుకు యూరోప్లో వచ్చి ఊకే పని నా చూడు 8 కంట్రీలు అయిపోయింది. నువ్వు ఒక్క కంట్రీ పోయినా. అరే ఇన్స్టాగ్రామ్ ఒకసారి ఓపెన్ చేయరా. 8 గంటల ఫోటోలు చూద్దాం. వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఓకే, చలో పోమా. ఒక 5 minutes ఆవురి, ఒక 5 minutes ఆవురి, ఒక 5 minutes ఆవురి, ఒక 5 minutes ఆవురి. చార్జ్ కాలేదా? ఛార్జింగ్ కాలేదు ఇంకా. 100%. ఎంత అయింది? 99% అయింది. ఇంకో 1% కావాలి. 100-150 అయింది. నేను ఇది 120. చలో లెట్స్ గో. మేము ఇంతకుముందు అన్నాం కదా పెద్ద పుల్ల పండుగ అని. చూసారా ఎంత బాగుందో, చర్చు లైటింగ్ అన్నీ. to 2026. ఆల్మోస్ట్ 300. ఆల్మోస్ట్ అయింది 300 ఇయర్స్. ఇది 300 ఇయర్స్ చర్చ్ ఇది. మన దగ్గర 1000 సంవత్సరాల గుళ్ళు ఉన్నాయిలే. లేదా వీళ్ళంతా పొద్దున్న నుంచి సెలబ్రేట్ చేసిన వాళ్ళు వీళ్ళంతా. మన కేరళలో కూడా ఉన్నారు. లోపల పూజ చేస్తురేమో, ప్రసాదం పెట్టిర్రు లోపల దేవునికి, బయటకు వచ్చి కూర్చున్నారు అన్నట్టు. అట్లా అంతే. వీళ్ళు పొద్దున్న నుంచి ఇక్కడ పని చేసిన వాళ్ళు, లేదంటే ఈ టెంట్ హౌస్ వాళ్ళు, వాళ్ళు ఇంతే ఉంటాయి లైట్లు. ఇదే అంతే. ఇక్కడ 300 ఇయర్స్ అంటే 120 ఇయర్స్ బామ్మ పోతున్నారు. అయిపోయింది. బుక్ అయినాం. ఎడికైనా బుక్ కూడా కరెక్ట్. గీనతో నస్తే ఎప్పుడు బుక్ అయినా అవుతుంది. ఇట్లా పోదామన్నాడు, పోదామా అంటే పోతేనేమో ఇట్లా బుక్ అవుతాడు. నువ్వు చెప్పినావు ఇన్స్టాగ్రామ్లో రీల్ వచ్చింది. ఆడ లవింగ్ మాల్టలో పెట్టిరని అత్తే ఆయన బుక్ అయింది. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. కెమెరా ఆన్ చేస్తే తెలుగు ఒక రీల్ ఉంటుంది, మనం పెడతారు. నీ ముఖం అయితే మస్తు వెలుగుతుంది. అందుకే నాకు లైట్ ఉంది కాబట్టి నీకు కూడా వెళ్ళిపోతుంది. మాలిక ఇంకా ఘోరంగా చెప్పు కొన్ని వెనకకి వెళ్ళాము. పోలీస్ అంటే
ఉంటాడు కరుణాకర్. ఘోరంగా చెప్పు కరుణాకర్. చెప్పులో ఒక అడ్వాంటేజ్ ఉంది, ఇంకొన్ని ఏడవాడితే ఆడ తాగొచ్చు. పోలీసులు కూడా ఏమన్నారు, ఓన్లీ మాల్టల్లే అది. యూరోప్లో అన్నా నేను. యూరోప్ లో ఓన్లీ మాల్టల్లే. యూరోప్లో కూడా ఎక్కడ ఆడితే అక్కడ యూరోప్లో కూడా పోలాండ్లో బయట తాగుడు బందే, ఫైన్ పడుతుంది. ఆస్ట్రేలియా అయితే తాగొచ్చు. ఆశయ నువ్వు బాగుతాడు నీకు తెలుసు బ్రో, మాకేం తెలుసు. ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నా, ఇద్దరు ఆన్సర్, నువ్వు కూడా ఆన్సర్ వేద్దాం అనుకుంటే ఇట్రా. ఇక లాస్ట్ వీడియోలో హైలైట్ అయినా కాబట్టి ఓకే. మాల్టాకి వచ్చి హ్యాపీ ఉన్నావు? ఓకే, నువ్వు మస్తు ఎంజాయ్ చేస్తున్నా. ఓకే, అన్ని రకాలుగా. అన్ని రకాలుగా. నువ్వు అంటే స్ట్రగుల్స్ ఉన్నాయి, స్ట్రగుల్స్తో పాటు ఎంజాయ్ చేస్తూ 10 మార్కులు ఆన్సర్ నా హ్యాపీగానే ఉన్నా ప్రజెంట్ అయితే. ఎప్పుడు పెళ్ళి బలమత్తి ఏదాగదు అంటారు విష్ణు, అట్లా అన్నట్టు 30+ అయిపోయినాయి, ఇంకా బలం కోసం చూసుకుంటూ అది ఏ ప్లేస్ అన్నా కానీ. ఇప్పుడు అందులో ఏంది డ్రంబులల్లా కొండలు ఇంకెళ్ళి గ్రైండరు మనతోనే కాదు. నాకు 26 ఇంకా నెక్స్ట్ మేబీ నెక్స్ట్ ఇయర్ చేసుకుంటావచ్చు. నెక్స్ట్ మాల్టాకి ఎట్లా వచ్చినావు? నువ్వు ఎట్లా వచ్చినావు నేను అట్లా. మన దగ్గర సేమ్ వచ్చినావు. నేను కూడా అంతే. సాలరీ ఎంత నెలకి? సీక్రెట్ నీది నా సేమ్ ఉంటుంది. ఏం మన అంటే చెప్పుకోదు అంతే. ఓకే, అంటే నార్మల్గా యావరేజ్ ఒక ఫిగర్ చెప్తారా? ఫిగర్ ఏం చెప్పలేము, అద్దు అది రివీల్ అయిపోతుంది. రివీల్ అయిపోతుంది అందరికి. ఏం వర్క్ ఇస్తాం మాల్టలో? అది చాలా ఉందిలే. నితిన్ ఒక సినిమాలో అంటాడు, ఆ సినిమాలో చేసే పనికి పేమెంట్ ఉంది అని పేరు లేదంటాడు. మీరేం చేస్తుంటారండి? నా పనికి పేమెంట్ ఉంది కానీ పేరు లేదండి. చలో మాల్టా స్టార్టింగ్ ఇక్కడ మాల్టా దిగాగానే ఫీలింగ్ ఏంది? మాల్టా వచ్చినాక వారం రోజులకి ఇంటికి పోవాలన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకు? స్ట్రగుల్ అయినాం, జాబ్స్ లేవు, కావాల్సిన జాబ్స్ లేవు, పట్టించుకుంటూ లేడు, ఇవ్వలేడు, ఇవ్వని వర్క్ ఆడు. చెప్పు నువ్వే. ఫస్ట్ వచ్చినాక 1-2 నెలలు బాగా స్ట్రగుల్ అయింది, జాబ్ లేదు ఏం లేదు. జాబ్ మీ వాళ్ళు అందరు ఇక్కడ ఉన్నా కానీ స్ట్రగుల్ అయింది. స్ట్రగుల్ అయినాక ఒక రెస్టారెంట్లో జాబ్ వచ్చింది. ఫస్ట్ మంత్స్ తర్వాత సెట్ అయింది. మన గ్రీన్స్ కంపెనీ 2 months ఏం చేసినా ఇంటికా నుంచి పైసలు తెప్పించుకున్నా. ఒక నెల రోజులు తెప్పించుకున్నా, ఇంకో నెల రోజులు రెస్టారెంట్లో పనిచేసిన, రూమ్ రెంట్ మందం. ఇక తర్వాత ఇక గ్రీన్స్ సూపర్ మార్కెట్ అని అందులో జాయిన్ అయింది. అప్పటి నుంచి మనకి టెన్షన్ లేకుండా అయిపోయింది. మళ్ళీ సూపర్ మార్కెట్లలో సాలరీ ఎట్లుంటాయి? అంటే కొత్తగా జాయిన్ అయితే ఇప్పుడు కొత్త జాయిన్ అయితే ప్రజెంట్ 1100-1200 పర్ అవర్ ఎంత ఉంటుంది? పర్ అవర్ 6. స్టూడెంట్లకి స్టూడెంట్లో కూడా అంతే సేమ్. ఇక మాల్టా దిగాగానే ఎట్లా అనిపించింది? నాకైతే యూరోప్లో కనిపించలే, నాకే చూడండి చిన్న గూడెంలా అనిపించింది. కొత్తగూడెం. మీకెళ్ళి చూస్తే ఇంద్రా గింతంత ఉంది అది అన్నట్టుగా. మాల్టా వచ్చినప్పటికీ ఇప్పటికి ఏమన్నా చేంజ్ ఉందా? ఏమన్నా చేంజ్ అనిపించిందా? వచ్చిన టైం 5 years బ్యాక్ వచ్చినావా? ఇప్పుడు 2022కి ఇప్పటికి ఏమన్నా చేంజ్ ఉందా? మాల్టా చేంజ్ లేదు, మా సాలరీ చేంజ్ లేవు, ఏం చేంజ్ లేవు. అంటే నీ కాదు, అందరికి నార్మల్గా. అందరికి అట్లే ఉంది. నీకు? ఇక అంతే సేమ్. ఇక మనం కూడా అంతే. ఇక బయటగా నార్మల్ ఇప్పుడు బయట జాబ్స్ దొరుకుడు కానీ అప్పుడు దొరుకుడు కానీ, అంటే ఇప్పుడు అన్ని కొంచెం సిచ్యువేషన్స్ ఎట్లా అంటే అన్ని సెట్ అయిపోయినాయి అన్నట్టుగా. అంటే అప్పుడు స్టార్టింగ్లో ఒక్కొక్క టైంలో జాబులు దొరకలేవు, ఇప్పుడు కొంచెం జాబులు దొరుకుతున్నాయి. నువ్వు వచ్చిన తర్వాత మీ వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చినా? నేనేం తీసుకురాలే, కానీ సూన్ మా కర్ణాకర్ బ్రో తీసుకొస్తాడు. అట్లా నువ్వు తీసుకొచ్చినా? నేను తీసుకొచ్చినాము బామ్మర్దుల్ని. ఎట్లా మీ వేసే దాంట్లో తీసుకొచ్చినా? మాల్టాలో లివింగ్ కాస్ట్ ఎంత? ఖర్చు ఎంత అవుతుంది నీకు మంత్లీ? నాకు వచ్చేసి విత్ ఫుడ్ తోని నాకు ఒక 400 to 300 euro అవుతుంది. నీకు? నాకు అంతే 300 euros రూమ్ రెంట్ ఫుడ్ అన్నీ వెళ్ళిపోతుంది. ఒకటే జాబ్ చేస్తావా ఏమన్నా ఇంకా? ఇక చూస్తా పార్ట్ టైము వీక్లీ 2 times అట్లా చేసుకుని రూమ్ రెంట్ వెళ్ళి తీసుకుంటా. అది రూమ్ రెంట్ మందా? సరే, నాకు గురించి ఎందుకే చెప్పాలి కదా. లేదు సేమ్ దిలీప్ అన్న కూడా 3 సంవత్సరాలు పార్ట్ టైం ఫుల్ టైం చేసిండు కొత్త వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు ఎట్లా అంటే శాలరీ పెరిగింది, పొజిషన్ పెరిగింది, ఇప్పుడేమో యూట్యూబ్ ఇన్కమ్ వస్తుంది, అందుకే పార్ట్ టైం బంద్ చేశాడు. ఫుడ్ సంగతి ఏంది మాల్టాలో? ఫుడ్ అంటే సేమ్ సీ ఫుడ్ ఇక్కడ ఎక్కువ. సీ ఫుడ్ ఏం తిన్నావు అయ్యా నువ్వు? ఎందుకంటే సముద్రం ఉంటుంది కాబట్టి ఇక్కడ మొత్తం చుట్టూ సముద్రం. నార్మల్గా కానీ మనం తినాం, లోకల్ సెంటర్ అని. మాల్టాకి వచ్చినాక ఎన్ని సంవత్సరాలకి ఇంటికి అయినా? ప్రజెంట్ అయితే నేను 3 years September 18th వస్తే 3 years అవుతుంది అని చేసుకుంటున్నా. నువ్వు అయినావు బ్రో? నేను పోయినా 2 years తర్వాత అయినా, ఇప్పుడు 2 years పడతాయి. ఇప్పుడు కొత్తగా మాల్టాకి వద్దాం అనుకున్న వాళ్ళకి ఏమని చెప్తారు? రావద్దు అనుకుంటున్నా బ్రో, ఎందుకంటే ఇక్కడ వచ్చి స్ట్రగుల్ అయ్యే బదులు అక్కడనే ఇంటికాడ జాబ్ చేసుకుంటా. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారా, వీళ్ళు పోయి అంబాయించుకున్నారు మమ్మల్ని వద్దంటారు అనుకుంటాడు. వాళ్ళకి ఏం తెలుసు బ్రో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అని. నేను రమ్మంట వచ్చి స్ట్రగుల్ వాడు మంచి పనులు ఇంకో పైసలు సంపాదించుకో. స్ట్రగుల్ అంటే వచ్చినాక వెంటనే 1000 లక్షలు లేపుతా అంటే నడది. మాల్టాకి రావాలంటే ఎంత పెట్టి రావచ్చు? మాక్సిమం 6 లక్షలు
లాస్ట్లో 7 లక్షలు పెట్టి రావచ్చు, అంతకు ఎక్కువ పెట్టద్దు. అంతకన్నా పెడితే వేస్ట్ అది. ఈ సూపర్ మార్కెట్లు జాబులు కాకుండా ఇంకేమైనా జాబులు ఉన్నాయి? రెస్టారెంట్లు జాబులు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ ఫీల్డ్ నడిచేది రెస్టారెంట్, ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్. లైక్ ఇప్పుడు మన ఇండియాలో ఎట్లా అంటే గోవా ఎట్లనో గోవాలా ఉంటుంది కాబట్టి, సో మనకి ఎట్లా అంటే అక్కడ రెస్టారెంట్లు టూరిస్ట్ ప్లేస్లు కాబట్టి రెస్టారెంట్లు సూపర్ మార్కెట్లు ఇవే జాబులు ఉంటాయి. కూడా ఐటీ జాబ్స్ ఏమైనా ప్రొఫెషనల్ జాబ్స్కి రావాలనుకున్నానికి ఏం చెప్తావు? ఇక్కడ ఏముండే అయితే ప్రజెంట్ మనకైతే ఉండయి, కానీ లోకల్ వాళ్ళకైతే చేసేటోళ్ళు లేరా? లేరు, చేయరు కూడా. ఇక అంతే, మనకి అంతా అంటే మాల్టీస్ లాంగ్వేజ్ అని అది అన్ని కథ ఉంటుంది. కానీ చేసేటోళ్ళు ఉన్నారు కానీ లాంగ్వేజ్ రావు. ఉన్నారు కానీ మనకి ఇయ్యరు. మనోళ్ళు ట్రై చేసి కూడా ఉన్నారు రాకుండా కానీ వాళ్ళకన్నా మనకి ఎక్కువ శాలరీలు వస్తాయి. ప్రొఫెషనల్ జాబ్స్ కన్నా నార్మల్ జాబ్స్ చేసేటోళ్ళకి శాలరీలు ఎక్కువ వస్తాయి. వాళ్ళది మనది చూసుకుంటే మనది బెస్ట్. స్టూడెంట్ గురించి ఏమైనా తెలుసా? తెలియదు, మనం వర్క్ పర్మిట్ మీద వచ్చినాం కాబట్టి మనకేం తెలియదు. స్టూడెంట్ వస్తే వేస్ట్ బ్రో. ఇక్కడ స్టూడెంట్ అంటే లైఫ్ లేదు ఇక్కడ. ఇండియాదే మన కరీంనగర్, జగిత్యాల, లక్ష్మీపూర్ ఆడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినాం. స్టూడెంట్ వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ అంటే ప్రాబ్లం అన్నట్టు, మళ్ళీ వర్క్ పర్మిట్ కన్వర్ట్ కావడం అది కుదరదు. అదే వర్క్ పర్మిట్ డైరెక్ట్ వచ్చినాం అంటే మనకి ఈజీ ఉంటుంది అన్నట్టు. ఆడ కొంతమంది అనుకుంటారు టూరిస్ట్ వీసాలు వచ్చి కార్డు వేసుకుందాం ఇట్లా, అస్సలు కాదు, అవి కుదరది. అప్పుడు ఇక మనకు తెలియనప్పుడు అయినాయి కావచ్చు, అని మనకు తెలిసిన వారికి అయితే కాలేవు. ఇంకా వర్క్ ప్లేస్లో ఎట్లుంటుంది మీకు? వర్క్ ప్లేస్లో అంతా లోకల్స్ ఉంటారా లేదంటే ఫారినర్స్ లెక్క మా లెక్కన ఉంటారా? అంటే నార్మల్గా ఇప్పుడు మీ మేనేజర్లు కానీ సూపర్వైజర్ కానీ ఎవరు ఉంటారు? ఫారినర్సే ఉంటారు, కానీ క్లోజ్గా ఉంటారు, మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు, మంచిగా చూసుకుంటారు అన్నట్టు. అట్లా ఇట్లా ఇక్కడ లోకల్ వాళ్ళు ఎట్లా చెప్తారు? లోకల్ వాళ్ళు అంటే మంచిగా చూసుకుంటారు ప్రజెంట్ అయితే. నార్మల్ ఇట్లా ఇండియన్స్ చీప్ అది అట్లా ఏమైనా చెప్తారా? అక్కడ మా సూపర్ మార్కెట్ అయితే అట్లా చూడరు. బయట ఏమో చెప్పాలి. మాల్టాలో ఎట్లా ఉంటుంది? ఎప్పుడైనా మాల్టా బయట అంటారు, కానీ ప్రజెంట్ మా సూపర్ మార్కెట్లో అట్లా. నువ్వు ఎప్పుడైనా ఫేస్ చేసినా అట్లా? నేను అట్లా ఏం ఫీల్ కాలేను, ఎందుకంటే బయటకి ఎటు పోవాడు. నీకు మీ మేనేజర్ మీ అంత స్టాఫ్ ఎట్లుంటారు? మా మేనేజర్ మాకు జబ్బా కానీ సాలరీ పెంచాడు, ఏం పెంచాడు. 3-4 సంవత్సరాలు అయితే అంతనే పని చేస్తున్నా కానీ సాలరీ పెంచలేదు లేదు. ఇంకా బయట ఎక్కడైనా ఏమన్నా ఇన్సిడెంట్ జరిగినాయి లోకల్స్తో? ఏమన్నా ఇండియన్స్ చీప్ అది ఇది? ఒకసారి బస్ ఎక్కినాక ఒక ఆమె పక్క పండుగకుంది. సో అని అడిగింది, నేను గ్రీన్స్లో వర్క్ చేస్తున్నా అన్నది. ఒకప్పుడు మా హస్బెండ్ కూడా గ్రీన్స్లో వర్క్ చేస్తాడా అని చెప్పింది. ఓకే, అంతా ఓకే. ఒకప్పుడు మంచి అవర్స్ వచ్చేటి, మీ థర్డ్ నేషన్ కంట్రీస్ వచ్చినాక మా హస్బెండ్కి అవర్సే లేకుండా పోయినాయా అన్నది. నాకు సక్కాలు వేసిపోయి అక్కడి నుంచి వెళ్ళి వేరే దగ్గర ఊకున్నాయా. వాళ్ళకు ఉంటుంది కొద్దిగా ఏంటంటే బయట నుంచి బయట కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ అవర్స్ చేస్తారు, తక్కువ మనీకి చేస్తారు అన్నట్టు ఉంటుంది. అంటే వాళ్ళకి ఇక్కడ మనం లేనిది వాళ్ళకి పని కుదరదు. అంటే మనం మనం చేసే పనులు చేయలేము అంతే, ఎందుకంటే ఇవన్నీ సాకులు ఇవన్నీ అంతే. ఓకే, ఇంకేమన్నా క్వశ్చన్లు ఉంటాయి కింద కామెంట్ సెక్షన్లో అడుగురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయరి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ టైం. ఇది గైస్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా మీ అందరికీ. ఇప్పటి నుంచి ఎవ్రీ సాటర్డే వీడియో వస్తుంది తప్పకుండా. మీరు ఇట్లాగే లైక్స్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. వచ్చే సాటర్డే వీడియోలో మీకు ఆ వీటికి ఆన్సర్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.